సో నేను 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి అందులో ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏ గ్లాస్లో అయితే తీసుకున్నారో అదే గ్లాస్లోనే తీసుకోండి క్వాంటిటీ అనేది. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం అలాగే మూత పెట్టి పక్కన పెట్టేద్దాం కుక్కర్ని. సో 2 విజిల్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం. ఆహాహా, మన సూపర్ టేస్టీ చూసారు కదండి, బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని గార్నిషింగ్ కోసం టాపింగ్ లో మనం కొత్తిమీరని యాడ్ చేసేద్దాం. సో అంతే అండి, మన సూపర్ టేస్టీ తెలంగాణ స్టైల్లో బగారా రైస్ రెడీ అయిపోయింది. సో మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు